నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతుంది. చాలా మంది కామెంట్ సెక్షన్లో రాబోయే రోజుల్లో మనకి 70% సంబంధించిన ఒక కొత్త రూల్, అంటే పీఎఫ్ ఇతర సంబంధించిన ఒక కొత్త రూల్ వస్తుంది కదా. అయితే ఈ రూల్ వచ్చిన తర్వాత మనకి ఆ యొక్క 70% మన పీఎఫ్ ఖాతా నుంచి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అసలు ఏంటి సార్ ఒకసారి మాకు చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని ఇక్కడ చేసి చూపించబోతున్నారు అనమాట. అట్లా ఎట్లా ఇవ్వబోతున్నారు, ఎట్లా ఇస్తే ఏ విధంగా అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, అండ్ స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈ యొక్క 70% సంబంధించిన పీఎఫ్ ఇతర అసలు ఎట్లా రాబోతుంది, మన ఖాతాలో ఉన్న అమౌంట్కి ఆ 70% ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా. అయితే మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ చూపిస్తాను, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక పిఎఫ్ ఖాతాదారుని పాస్బుక్ అనమాట. అయితే ఇక్కడ ఈ ఐడికి అంటే యూఈ నెంబర్కి ఒకే ఎంఐడి లింక్ అయింది అనమాట. అంటే ఒకే కంపెనీలోనే కంటిన్యూగా చేసుకుంటూ వస్తుంది అనమాట. సో దాని కారణంగా ఇతనికి ఒకటే కనిపిస్తుంది ఇక్కడ మెంబర్ ఐడి. ఓకేనా. మీకు ఒకవేళ మల్టిపుల్ మెంబర్ ఐడీస్ ఉంటే కనుక, అంటే మీరు ఇతర కంపెనీస్ 4-5 కంపెనీస్ వర్క్ చేస్తే కనుక మీకు మల్టిపుల్ మెంబర్ ఐడీస్, దానికి సంబంధించిన ఎంప్లాయీ షేర్ కలిపి మొత్తం మీద ఎంత ఉన్నది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఈ వ్యక్తి మాత్రం ఓన్లీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 91,000 మాత్రమే, 91,700 చిల్లర అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మన ఎంఐడి ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పాజిటివ్ ఇతర పెట్టాలంటే కనుక పర్టికులర్ ఎంఐడిని సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకుంటాం కదా. ఓకే. ఆ ఎంఐడిలో ఎంత ఉంది అమౌంట్, ఎంప్లాయీ షేర్ అనేది చూస్తాం. సో దాంతోపాటు ఎంప్లాయీ షేర్లో ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్లో ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకుంటాం. అయితే రాబోయే రోజుల్లో ఈ 70% కొత్త రూల్ ప్రకారం మనకి 70% అనేది మన ఎంప్లాయీ షేర్ నుంచి కలిపి తీసుకోవచ్చు. ఒక 25% ఉంచాలి కదా. అయితే ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది చాలా మందికి ఒక డౌట్. ఇక్కడ మనకి 2 పద్ధతులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా అవ్వచ్చు. ఓకే. అది మనం చెప్పలేం. సో మొదటి పద్ధతి వచ్చేసరికి ఇప్పుడు మనకేంటంటే మన ఎంఐడిలో ఇక్కడ ఒక ఐడి సెలెక్ట్ తీసుకున్నాం. ఓకేనా. ఇందులో మనకి 91,000 ఉంది. ఓకేనా. సో ఈ 91,000లో మనకేంటి ఇక్కడ ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉన్నది అని మనకు క్లియర్ తెలుస్తుంది అనమాట. ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది. ఓకే. సో ఈ రెండు కలిపి మొత్తం మీద మనకి 91,700. సో ఎట్లా ఉంది. ఓకే. సో రాబోతున్న రూల్ ప్రకారం ఒక 70% మీరు ఎంప్లాయీ షేర్ని తీసుకోవచ్చు. అంటే కనుక ఈ 91,000 నుంచి ఇంచుమించు ఒక 68,000 మనం తీసుకోవచ్చు. ఓకేనా. 70% అంటే ఒక 68,000 తీసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ హోల్డ్ ఉండిపోతుంది అనమాట. ఇది మనకి రాబోతున్న రూలు. ఇది చాలా మంది తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో చెప్పాను. సో మొదటి పద్ధతి ద్వారా, అంటే ఈ పద్ధతి ద్వారా మనకి ఎస్వైపీ ప్రకారం ఇచ్చారనుకోండి. సో ఈ యొక్క 91,000లో ప్రస్తుతం ఎప్పుడైతే మనకి ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి అయితే అమల్లో వస్తుందో, సో ఆ రోజు నుంచి మనం ఈ 91,000 నుంచి 70% తీసుకోవచ్చు, అంటే 68,000 తీసుకోవచ్చు. ఓకే. సో ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం అయితే మనకి ఎంప్లాయీ షేర్ మాత్రమే ఇక్కడ ఉన్న 37,000 మాత్రమే సెటిల్ అవుతుంది లెక్క ప్రకారం అయితే. సో ఈ ఎంప్లాయీ షేర్ రాదు. ఓకేనా. దానికి రావాలంటే 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అది ఒకసారి తీసేస్తే మళ్ళీ తీయడానికి అవకాశం ఉండదు. ఇట్లాంటి రూల్స్ చాలా ఉన్నాయన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఓకే. అవన్నీ ఇప్పుడు వర్తించవు. ఈ రూల్ కొత్త రూల్ వచ్చింది అనుకోండి, ఆ రూల్ అన్నీ వర్తించవు. ఓకే. అది ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఏంటని చెప్పేసి కూడా మీకు చెప్పాను. అయితే మొదటి పద్ధతి ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క 91,000లో 68,000 తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మనకి రూల్ వస్తే కనుక అది మొదటి పద్ధతి ద్వారా. అంటే మనం అనుకుంటున్నాం అంతే, వాళ్ళు ఇస్తారా అంటే ఏ విధంగా తీసుకొస్తారో అని చెప్పలేము. ఇక 2 పద్ధతుల ద్వారా తీసుకురావచ్చు అని చెప్పేసి నేను చెప్పాను కదా. మొదటి పద్ధతి ఇది. సో దీంతో ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా. ఇంకో పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఈ 91,000 అనుకున్నాం కదా. మొదటి పద్ధతి ద్వారా ఈ 91,000లో ఒక 68,000 వస్తుంది. ఓకేనా. సో అట్లా ఇస్తే కనుక ఓకే, ఈ ఐడి నుంచే, ఈ పర్టికులర్ ఈ మెంబర్ ఐడి నుంచే. సో అట్లా కాకుండా ఇంకొక పద్ధతి ద్వారా, ఇంకో పద్ధతి ఏంటి మీరు చూపిస్తాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఓపెన్ చేయండి, మీరు పాస్బుక్ ఓపెన్ చేయండి. ఇదే మెంబర్ ఐడి, సో ఇదే ఐడిని చూపిస్తున్నాను నేను, బట్ స్క్రీన్ షాట్స్ మాత్రమే చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను పాస్బుక్ ఓపెన్ చేశాను. ఇంతకుముందు హోమ్ కదా, సో హోమ్లో చూసాము. ఇప్పుడు నేను పాస్బుక్ ఓపెన్ చేశాను అనమాట. అంటే ఇందులోనే సో పర్టికులర్ ఐడిని మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డేటా అంతా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఒక ఐడిని సెలెక్ట్ చేసుకోండి. మీకు మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి అనుకోండి, పాస్బుక్లో ఒక మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడి నుంచి అమౌంట్ తీద్దాం అనుకున్నారో అది. ఓకే. నేను ఇక్కడ అదే ఉంది, నాకు ఒకటే ఐడి ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కంపెనీలో నేను ఎంతకాలం అయితే చేశానో, ఓకేనా, ఎంతకాలం అయితే చేశానో ఆ చేసిన కాలానికి గాను నాకు జనరేట్ అయిన అమౌంట్ అన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక 10 సంవత్సరాలు చేశాను ఈ కంపెనీలో. ఆ 10 సంవత్సరాలకు గాను నాకు
ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత పడింది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 90 పడింది, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 40,000. అంటే ఇక్కడ ఎంప్లాయీ షేర్ అంటే నా షేర్లో 2,65,000 ఉంది, అండ్ ఎంప్లాయర్ షేర్లో 91,874 రూపాయలు ఉందన్నమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ ఒక 40,000 మొత్తం కలిపి అనమాట. నేను ఎంతైతే సర్వీస్ చేశాను ఈ కంపెనీలో మొత్తం గాను ఈ అమౌంట్ నేను ఎర్న్ చేసుకున్నాను, జనరేట్ అయింది అనమాట ఈ యొక్క పిఎఫ్ఐడిలో, మెంబర్ ఐడిలో. ఓకేనా. సో దాంతోపాటు నేను ఎంత తీసేసాను, పిఎఫ్ విత్డ్రా అనేది 3,05,000 తీసాను. ఓకేనా, టోటల్గా 3,05,000 తీసాను. ఇంకా నాకెంత అమౌంట్ ఉంది, 91,700. ఇంతకుముందు చూపించాను కదా ఇదే. ఓకేనా, 91,000 ఉందన్నమాట. అయితే రెండో పద్ధతి ప్రకారం మనకి ఈ రూల్ ప్రకారం 70% రూల్ వస్తే కనుక, సో రెండో పద్ధతి ప్రకారం ఇక్కడ మనకి ఇప్పుడు ఎంతైతే జనరేట్ అయిందో అమౌంట్ ఎంప్లాయీ, ఎంప్లాయర్ అండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సో ఈ మూడు కలిపి ఇప్పుడు ఎంత ఉంది, 2,65,000, 91,000 అండ్ 40,000, అంటే 3,97,000 ఉందన్నమాట. మొత్తం కలిపి 3,97,000, ఈ మూడు కలిపి 2,65,000, 91,000 అండ్ 40,000 కలిపేసి 3,97,000 ఉందండి. ఓకేనా. సో ఈ 3,97,000 అంటే మీరు ఒక ఐడిలో ఎంతైతే జనరేట్ చేశారో అమౌంట్ మొత్తం కలిపి, సో ఆ మొత్తానికి గాను ఒక 70% మీరు తీసుకోవచ్చు అన్నారు అనుకోండి, చాలా చిక్కులో పడిపోతాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, 3,97,000. ఇక్కడ నేను ఎంత తీసాను, 3,05,000 తీసాను ఇప్పటివరకు. అయితే ఇప్పుడు మనం టోటల్గా జనరేట్ చేసింది 3,97,000 కదా. నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. ఓకే, 3,97,000 అనుకుందాం. చూసారు కదా, 3,97,000 ఇంటూ 75% ఈక్వల్ టు 2,97,000 మనం తీసుకోవచ్చు. లెక్క ప్రకారం ఇప్పటివరకు మొత్తం జనరేట్ అయిన అమౌంట్ మీద 2,97,000 తీసుకొచ్చు అనమాట మనం ఇప్పుడు. ఓకేనా. ఈ 2,97,000 మైనస్ మనం మొత్తం ఎంత ఉన్నాం, 3,97,000 అనుకున్నాం కదా. 3,97,000 ఓకేనా ఈక్వల్ టు 99,000. అంటే 99,000 ఉంచాలన్నమాట మనం ఇప్పుడు ఐడిలో. 99,000 ఉంచాలి. 99,000 ఉంచాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత కనిపిస్తుంది అంటే ఇక్కడ 91,000 కనిపిస్తుంది. అంటే మనం కొత్త రూల్ వస్తే, ఇన్ కేసు కొత్త రూల్ వస్తే ఈ పారామీటర్ ప్రకారం, ఓకేనా, ఈ సెకండ్ ఆప్షన్ ప్రకారం మనం విత్డ్రా చేయలేం. ఇక్కడ మనం 91,000 ఉన్నా కానీ, ఓకేనా, 91,000 ఉన్నా కానీ 99,000 ఉంచాలి కాబట్టి మనం పిఎఫ్ విత్డ్రా చేయలేము అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకో 8,000 జనరేట్ అయితే కానీ, 8,000 జనరేట్ అయినా ఆ తర్వాత ఎంతైతే జనరేట్ అవుతుందో ఆ అమౌంట్ మాత్రమే తీయగలం అనమాట. ఓకేనా. ఓవరాల్గా మన పిఎఫ్ అకౌంట్లో ఓవరాల్గా ఎంతైతే జనరేట్ చేసామో, ఏదైతే ఎంఐడి ఉందో, ఒక ఐడి సమ్ ఎక్స్ కంపెనీ అనుకుందాం, ఇక్కడ మనకి XYZ ఇలా 3 కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. ఎక్స్ కంపెనీ నుంచి వర్క్ తీయాలంటే కనుక, సో ఆ ఎక్స్ కంపెనీలో టోటల్గా ఇప్పుడు ఎంతైతే జనరేట్ చేసిందో ఆ అమౌంట్లో 70% మీరు తీసుకోగలరు అని చెప్పేసి అంటే కనుక ఇట్లాంటి చిక్ అయితే ఎదురొస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా. ఓకేనా. సో మొత్తం మీద అక్కడ 3,97,000 ఉంటే కనుక అక్కడ 2,97,000 సంథింగ్ వచ్చింది, 70%. ఓకే. సో అది తీసేగా మనకి 99,000 అనిపిస్తుంది ఇక్కడ మొత్తం మీద. అంటే ఆ 99,000 ఉంచాలి. ఆ 99 ఉంచాలంటే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది అమౌంట్ 91,000 ఉంది, కానీ ఇక్కడ 97,000 ఉంచాలి. సో ఇది ఇష్యూ. మనం ఈ టైంలో ఒకవేళ ఈ సినారియోలో మనం విత్డ్రా చేయాలంటే కనుక చేయలేం. సో ఈ విషయాలు మీరు గమనించాలి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎట్లాంటి రూల్స్ వస్తే కనుక ఓవరాల్గా ఉన్న అమౌంట్ మీద 70% ఉన్నారంటే అయిపోయినట్లే మన పని. ఓకేనా. ఇక్కడ అమౌంట్ ఉన్నా కానీ పిఎఫ్ విత్డ్రా చేయడం ఉపయోగం లేదనమాట. అందుకే చెప్తున్నాను. సో చాలామందికి ఇప్పుడు కనుక మీకు కనుక మీ పిఎఫ్ ఖాతాలో అమౌంట్ ఉంటే కనుక ఎంప్లాయీ షేర్లో మీకు ఇన్ కేస్ అవసరం అనుకుంటే కనుక అమౌంట్ అయితే తీసేయండి. ఓకే, ఈ రెండో రూల్ మీకు అంటే ఈ 2 పద్ధతులు ఉన్నాయి కదా, ఈ 2 పద్ధతి కనుక అప్లై అయితే కనుక యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం మీకు అమౌంట్ అయితే రాదు. ఓకే, సో ఇప్పుడే మీరు మేల్కొని ఇన్ కేసు మీకు డబ్బులు కావాలంటే కనుక ఎంప్లాయీ షేర్లో అమౌంట్ ఉంటుంది కదా, ఎంత కొంత దాన్ని ప్రస్తుతానికి తీసుకోండి. ఓకేనా. సో ఆ రూల్ వస్తే కనుక ఇట్లా దీని ప్రకారం అయితే పర్లా. ఈ మనకి 91,000 ఇప్పుడు ఉన్న అమౌంట్లో 70% అంటే పర్లేదు. అట్లా కాకుండా ఓవరాల్గా ఉన్న అమౌంట్ 70% అంటే అట్లా లాక్ అయిపోతారు. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న దృష్టిని చెప్తాను. చాలామంది అడిగారు. ఓకేనా. ఇట్లా మనకి 2 పద్ధతుల ద్వారా అమౌంట్ సెటిల్ చేసే అవకాశం అయితే ఉంది. అది ఏ పద్ధతి ద్వారా ఇస్తారు ఏంటి అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఎస్ఓపి వస్తే కనుక మనకు తెలియదు అనమాట. సో చూశారు కదా, మొదటి పద్ధతి అయితే ఓకే, నో ఇష్యూ. సెకండ్ పద్ధతి అయితే ఇబ్బందులు పడతారు. ఉన్న ఈ అమౌంట్ తీసేయండి. ఓకే, సో ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి దేశంలో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి
పక్కన ఉన్న బట్టి యాడ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.